మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి తంగల్పల్లి మండలం ఇందిరానగర్ కాలనీలో ఉన్నటువంటి హనుమాన్ దేవస్థానం వద్దకైతే మనం వచ్చినామండి. ఇక్కడ ఒక వింత అనేది చోటు చేసుకుంది. గత 2-3 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో హనుమాన్ విగ్రహానికైతే ఒక వక్షస్థలం పైన ఒక ఉబ్బిలాగా, అంటే రోజు రోజుకి అది ఉబ్బిపోయి కనిపిస్తుంది. అలాగే చేతు పైన కూడా కొంచెం ఉబ్బిపోయి కనిపిస్తున్నారు. ఇది స్వామివారి మహిమ అని కూడా అంటున్నారండి. ఇది ఒక వింత సంఘటన కూడా చెప్పొచ్చు. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చాలా మంది కూడా భక్తులు వస్తున్నారు. ఈ వింత సంఘటనని చూడడానికి కూడా చాలా మంది కూడా తరలి వస్తున్నారండి. మనం లోపలికి వెళ్దాము. ఈ వింత సంఘటన గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనమైతే ఇందిరానగర్ లో ఉన్నటువంటి హనుమాన్ దేవస్థానం వద్దకైతే మనం వచ్చినామండి. హనుమాన్ దేవస్థానంలో ఉన్నటువంటి పంతులు గారు యాడారపు బాలయ్య గారు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఈ విగ్రహం గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ వింత అనేది ఎంతవరకు నిజం అని చెప్పేసి మనం ఒకసారి ఆ పంతులు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే పంతులు గారు. నమస్కారం. సో చెప్పండి పంతులు గారు, ఇది నేను విన్న వాటికైతే ఎంతవరకు నిజం సార్ చెప్పండి. అది నేను కూడా గ్రహించలేకపోయినా శుక్రవారం నాడు నాకు కొంచెం రోజు ప్రతిరోజు చూసేదానికి ఆ రోజు చూసేసరికి నాకు కొంచెం రోజు నీటితో శుభ్రం చేస్తాను. అప్పుడు కొంచెము ఉబ్బెత్త అనిపించింది. ఏమిటో మామూలు అనుకున్నాను. శనివారం కొంచెం ఎక్కువైంది. ఆదివారం వచ్చేసరికి ఇంత ఇప్పుడు ఉన్నంతనే పెరిగింది. 3 రోజులలో ఇంత పెరిగింది. చూసేసరికి ఇట్లా రాతి దేవుడు కూడా ఏకశిలా విగ్రహం. ఆ ఏకశిలా విగ్రహం ఏ రకంగా ఉందో అది కూడా అదే రకంగా ఉంది. అంత గట్టిగా ఉంది. అది చూసి నేను ఆశ్చర్యపోయినా. ఇక నేను మా కమిటీ మెంబర్స్ వాళ్ళ మన గుడి చైర్మన్ వాళ్ళకి చెప్పేశాను ఈ రకంగా అవుతుందని. ఇక నిన్నటి నుంచి చాలా మంది తెచ్చుకొని చాలా మంది ఊళ్ళ నుంచి కూడా వచ్చి చూసిపోతున్నారు. ఎక్కడి నుంచి తెచ్చారు మీరు? ఎక్కడి నుంచి తెప్పించారు? తిరుపతి నుంచి తిరుపతి టిటిడి దేవస్థానం వారు అంటే అప్పుడు వాళ్ళు డబ్బులు తీసుకొని ఇచ్చారు. మొత్తం మీద అక్కడికి వెళ్ళి ఏకశిలా విగ్రహం ఇట్లా సల్పకు చక్నం తీసినటువంటి విగ్రహం కాదు. ఆ ఏకశిలా విగ్రహంకు ఇది ఉండడం అనేది నాకు ఎటు అంతు వేయలేదు. ఆ రకంగా ఇప్పుడు చేతిలో లింగాకారం ఉంది. అభయ హస్తంలో ఇక్కడ లింగాకారం ఉంది. ఇక్కడనేమో ఆ సీతారాముల నమూనా ఇది వచ్చింది. నాకు వచ్చింది. ప్రేక్షకుల కోసం ఒక్కసారి చూపించండి. అంటే రాముడు సీత రూపాలు లేవు, కానీ వాళ్ళు ఉండే చోట అది సీతారాములు రాముడికి ఆ యొక్క ఆంజనేయ స్వామికి వక్షస్థలంలో వాళ్ళు ఉంటారు. అదే చోట్ల సీతారాముల అదే ఆ రకంగా పిలిచింది. అదే 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 ఇది అంతకు ముందు లేదు లేదు లేదు. గురువారం నాడు నేను శుక్రవారం నుంచి చూస్తే నాకు అనుమానం వచ్చింది. ఏమిటిది శనివారం ఎక్కువైంది. ఆదివారం వరకు ఇంత పెద్దగా అయింది. 3 రోజులలో ఈ రకంగా అయింది. నాకు అప్పుడు డౌట్ వచ్చి మా వాళ్ళందరికీ చెప్పేసిన ఈ రకంగా అవుతుంది అంటే ఏమిటో మామూలు అనుకున్నారు. అప్పుడు ఈ రోజు సరికి చాలా మంది చూసిన ఊళ్ళ నుంచి వేరే దూరం నుంచి వచ్చి కూడా చూసుకుంటా వస్తు చూసుకుంటా పోతుంది. నేను ఇంకొక 6 మాసంలో గడిస్తే 10 సంవత్సరాలు అవుతుంది. 9.5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. గుడి నా 14లో 2014 స్థాపన చేసారు. ఒక 6-7 నెలల దాకా ఎవరు లేరు, పూజారి లేక ఉండి. ఇక నేను ఒకసారి వచ్చి చూసేసరికి ఈ రకంగా ఉంది. నేను లోపలికి వెళ్ళి, అంటే మా ఇల్లు అక్కడ ఉంటది. మేము అటు అక్కడ ఆరవాట్లు ఉంటాం. అక్కడ ఉండి ఇక్కడికి వచ్చేసరికి మా ఎవరు లేరు, పూజారి లేరు, ఇక్కడ అంతా చుట్టూ ఘోరంగా ఉన్నది. అరే మరి అంత నీకు తెలుసు కదా బాగా గురించి అందులో ఒక ఆయన అన్నాడు, నీకు అంత తెలుసు అంటే మరి వచ్చి చేయండి నాకు ఎవరు లేరని వాళ్ళు అనడం వలన అప్పటి నుంచి నేను నా టైం చూసుకొని ఇక నేను మొదలైంది. ఇప్పుడు 9.5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. దాదాపు 10 సంవత్సరాలు పూజారిగా చేస్తున్నారు.
సో అప్పుడు నుంచి అంటే నార్మల్ గా ఏకశిలం విగ్రహమే ఉంది ఇక్కడ. వేకశిల ఇప్పుడే ఇప్పుడే ఇది ఈ రకంగా అవడం, అంతకుముందు ఎక్కడ ఏం లేదు, ఎన్నడూ ఏం లేదు. అంటే అంటే ముందుగా మీరు ఎప్పుడు చూసారు? నేను పోయిన మొన్నటి శుక్రవారం నాడు చూసేసరికి కొంచెము ఉబ్బెత్త అనిపించింది. ఏమిటో మామూలే అనుకున్నా. తెల్లారి శనివారం చూసేసరికి ఎక్కువైపోయింది. తెల్లారి ఆదివారంకు ఇప్పుడు ఏ రకంగా ఉందో ఆదివారం వరకు ఆ రకంగా అయింది. నేను చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. మా ముఖ్యమైన వాళ్ళకు ఈ రకంగా అయితే అని చెప్తే వాళ్ళు కూడా చూసారు. చూసి ఏమిటో మరి మాకు కూడా అర్థమైతే లేదు అన్నారు. కమిటీ సభ్యులు కొంత ముఖ్యమైన వాళ్ళని తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళు కూడా ఇది ఏమో మాకేం అర్థమైతే లేదు అన్నారు. ఇక తర్వాత అక్కడ వాళ్ళ వీళ్ళకి చెప్పేసరికి మేము చూస్తాం అనుకుంటా. ఇప్పుడు సంఖ్య పెరిగింది, చాలా మంది చూసుకుంటా పోతుంది. అది విషయం. ఇక్కడ మట్టికి కొంచెం ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళకే తెలుసు అట్లా. ఇంద్రనగర్ లోకి తెలుసు అన్నట్టు, అట్లా వేరే అసలు మెయిన్ ఈ పెద్ద మనిషి ఈ పూజారి ఆయనకే తెలుస్తుంటుంది. వీళ్ళు విగ్రహాన్ని తెచ్చి పెట్టిన కూడా వాళ్ళందరూ సభ్యులు దేరులు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా చూసినట్టున్నారు. చూసిన తర్వాత వారు చెప్పుకున్నట్టున్నారు. అది నడుస్తుంది 3-4 రోజులకు 5 రోజులకు నడుస్తుంది అంతే. ఓకే. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు ప్రమీల. మహిమగల దేవుడు అంటారా? మహిమగల దేవుడే. మరి మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో తెలియదు, ఎన్నడైతే మరి వింతగా ఉంది. ఎప్పుడైనా గతంలో కూడా మీరు స్వామివారిని దర్శించుకున్నారు కదా, ఎప్పుడైనా ఇలాంటి వింత సంఘటన చూసారా? చూడలే, మేము ఎన్నడూ చూడలేదు, అసలు చూడలేదు. కానీ ఇప్పుడు చూసినాం. మరి ఏం జరుగుతుందో ఏమో దేవుని కృప. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారండి. ఇక్కడ గురించి పూర్తి వివరాలు మనం వారిని కూడా అడుగుతాము. వీళ్ళు కూడా దాదాపుగా దేవస్థానం ప్రతిష్ఠించినప్పటి నుంచి కూడా దర్శనం చేసుకుంటున్నాము. ఎప్పుడు కూడా ఇలాంటి వింత సంఘటన చోటు చేసుకోలేదు. ఇప్పుడు చూడడం మాకు ఒక వింతగా అనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఒక్కసారి మనం వీరితో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే. చెప్పండి. ఇక దేవుని విగ్రహం ఇలా వింత, మాకు కూడా వింతలా అనిపిస్తుంది. కొంచెం ఇట్లా ఉన్నది. ఇక సంవత్సరానికి ఒకసారి వార్షికోత్సవం చేస్తారు. చాలా మంది భక్తులు వస్తూనే ఉంటారు. ఇంకా కొన్ని కూడా చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఇంత జరిగితే ఇంకా జనాలు ఎక్కువ రావాలి, కొంచెం అనుకున్నది కూడా జరగాలని కోరుకుంటున్నాం. ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడ ఒక వింత సంఘటన? దగ్గర ఒక 2-3 రోజుల నుంచి కూడా అది కొంచెం కూడా ఉబ్బిపోతుంది అన్నట్టుగా విన్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉంటారు కాబట్టి ఇప్పుడు చాలా మంది కూడా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఇక్కడికి వస్తారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ దేవస్థానం గురించి మీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఇవాళ అయితే చూసేసరికి ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. మేము కూడా నమ్మలేకపోతున్నాం. అట్లా మహిమగల్ల దేవుళ్ళ అని ఉన్నది, కానీ ఇన్ని రోజులు అనుకోలేదు. కానీ ఇప్పుడు ఇంకా వెరైటీ లాగా అనిపిస్తుంది కదండి. కొంచెం ఆ దేవుని మహిమ ఉండి ఇంకా ఏదన్నా కొత్తగా ఏదైనా కనబడితే మేము కూడా సంతోషం. అనుకున్నాయని జరగాలి, దేవుని అందరు బాగుండాలి, అదొకటి మేము కోరుకునేది ఆ దేవుని దయ వల్ల. అట్లా చూసారు కదండి, హనుమాన్ విగ్రహానికైతే వక్షస్థలం పైన దాదాపు ఒక 2-3 రోజుల నుంచి కూడా ఉబ్బెత్తుగానైతే కనిపిస్తుంది అని చెప్పేసి అయితే పంతులు గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఎప్పుడు లేదండి, ఇది ఏకశిల విగ్రహము. మేము తిరుపతి నుంచి కూడా తెప్పించాము. దాదాపుగా 2014లో స్వామివారిని ప్రతిష్ఠించారు. ఎప్పుడు లేని వింత ఇప్పుడు చోటు చేసుకుంది. స్వామివారి మహిమ అని చెప్పేసి అయితే పంతులు గారు అయితే చెప్పడం అయితే జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా అధిక సంఖ్యలో అంటే వస్తున్నారు. వింతని చూడడానికి కూడా తండోపతండాలుగానైతే వస్తూనే ఉన్నారు. అంటే ఇది ఇప్పుడు 2-3 రోజుల నుంచి ఉన్న సంఘటన కాబట్టి ఇంకా ఎవరికి కూడా తెలీదు. అసలు ఇక్కడ మాకు కమిటీ ఉంది, ఆ కమిటీ వాళ్ళకు కూడా మేమైతే చెప్పడం అయితే జరిగింది. వాళ్ళు కూడా దీనిపైన ఒకసారి మాట్లాడతా అని చెప్పేసి అన్నారు మేడం. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ప్రజలు కూడా తండోపతండాలుగా వస్తున్నారు. వింతను చూడడానికైతే చాలా మంది భక్తులు. ఇది స్వామివారి మహిమ. చాలా ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న గుడి కాబట్టి చాలా పుణ్యం గల దేవుడు అని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పడం అయితే జరిగింది. ఇదండి ఇక్కడ విషయము. కెమెరామెన్ శివతో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.